కవిత అని అమ్మాయి నా స్టూడెంట్. మేడం మీరు వచ్చారు. రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతి పూటే, వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయస్సే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుండే స్నేహాలే, గుండె మీద వేసిపోయే పచ్చబట్టలే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు, అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. Swachham
शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदम् బోటని మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. సో ఇప్పుడు ఇంకా మనం మాట్లాడుకున్నట్టుగానే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ మాతో ఇప్పుడు షేర్ చేసుకుంటారు. మన బ్యాచ్ గురించి వీళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి. సో మన మాట్లాడండి మేడం, మాట్లాడతాం మేడం. అందరికీ నమస్కారం. ఇలా చాలా సంవత్సరాల తర్వాత అంటే దాదాపు మీరు కూడా చాలా సిన్సియర్గా ఉండేవాళ్ళు. ఇప్పటి పిల్లలు అలా ఉండట్లేదు, కానీ మిమ్మల్ని మర్చిపోలేకపోతాం మేము కూడా. అంటే ఒక విషయం చెప్తొచ్చేది ఏంటంటే, మీ ఫ్రెండ్స్ అందరు గెట్ టుగెదర్ కలిశారు, అందరు చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. జీవితం అనేది అందరికీ సక్సెస్ని ఇవ్వదు, అందరికీ ఫెయిల్యూర్ని ఇవ్వదు. మరి కొందరు కష్టపడ్డా కానీ సక్సెస్ అందుకోలేకపోతారు, కొందరు కొంచెం కష్టపడ్డా కానీ సక్సెస్ అందుకోగలుగుతారు. మరి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సక్సెస్ అయ్యారా లేదా, మరి వాళ్ళకి ఏ రకమైన సమస్యలు ఉన్నాయా, ఆరోగ్యం కానీ ఆర్థికం కానీ, మరి వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉన్నాయా కనుక్కోండి. మీరు ఇంత వ్యయ ప్రయాసాల కోర్చి ఈ ఒక ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు. దీనికి ఒక పర్పస్ అనేది దానివల్ల వస్తుందని నా ఉద్దేశం. అంటే ఆర్థికంగానే అని కాదు, ఏ రకమైన సమస్యలు ఉన్నాయా. కొంతమందికి ఏంటంటే ఒక మంచి మాట మాట్లాడినా కానీ వాళ్ళకి ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం మనం. అట్లా మరి వాళ్ళకి వాళ్ళ సమస్యలే ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా, ఏదైనా సమస్యలు ఉన్నాయా కనుక్కోండి, వాళ్ళకి సహాయం చేయండి. మీ ప్రేమని, ఆదరణని, ఆప్యాయతని అక్కడ చూపెట్టండి. మీరు సహాయం చేసి ఏ రకంగా అంటే మీ వల్ల అయినా సహాయం చేయండి, మీ వల్ల కాని చేయకండి, మీరు అయినా సహాయమే చేయండి. మనం ఉన్నాము, మేము ఉన్నాము అనే ఒక భరోసాని వాళ్ళకి ఇవ్వండి అని నా ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే, మీ పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు, వాళ్ళకి ఒక విలువలతో కూడినటువంటి విద్య వాళ్ళు నేర్చుకునేలాగా ప్రోత్సహించండి. కొంతమంది పిల్లల్ని చూస్తుంటే భయం వేస్తుంది, ఎటెళ్తున్నారు, మనం ఎటెళ్తున్నాం, అసలు మన దేశం ఎటెళ్తుంది, మన సమాజం ఎటెళ్తుంది. అమానవీయ ఘటనలు చోటు చేసుకున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎవరు తప్ప, పేరెంట్స్ తప్ప, టీచర్ తప్ప, పిల్లలు తప్ప, సొసైటీ తప్ప, అర్థం కావట్లేదు. అందుకనే మేనర్స్ నేర్పించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనర్స్ నేర్పించండి. ఇంట్లో పెద్దవాళ్ళు పనవగానే ఫోన్ పట్టుకోవడం, పిల్లలు హోంవర్క్స్కి తర్వాత మధ్యలో కమ్యూనికేషన్ కూడా గ్యాప్ అవుతుంది. అది కాకుండా చూసుకోండి, పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, అది కాకుండా చూసుకోండి, పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చూపించాడు, ఎలా బిహేవ్ చేయాలి సొసైటీలో, పెద్దవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా బిహేవ్ చేయకూడదు. एक बार कहो और एक बार जोर से कहो అది ఉండాలన్నా ఆ మాట నేను అన్నానంటే గుర్తులేదు, కానీ నా వర్డ్స్ అన్ని కూడా మీరు అంత గుర్తుంచుకున్నారంటే
అయితే నేను మిమ్మల్ని గుర్తుపట్టకపోయినా మీరేం ఫీల్ అవ్వద్దు, చేంజ్ అవుతుంటారు కదా, అంతకంటే కెపాసిటీగా పెట్టాను. ఓకే, అయితే నేనైతే జీవీలో 2 years వర్క్ చేశాను, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్. అయితే నేను అప్పుడు February 28 లాస్ట్ ఇయర్ నేను వర్క్ చేశాను. అయితే నేను ఎన్నోసార్లు కొన్ని స్కూల్స్, సెలెక్టెడ్ స్కూల్స్లోనే వర్క్ చేశాను, మంచి ఫేమస్ స్కూల్. దాంట్లో జీవీని నాకు మంచి అనుభవం ఇచ్చింది. నెక్స్ట్ చాలా రిలాక్స్గా వర్క్ చేసుకునేదాన్ని నేను, చాలా చిన్న ఎందుకంటే నాకన్నా ఒక 2-3 years 4 years యంగర్స్కి నేను టీచ్ చేశాను. దానికి చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలనుకున్న మీరు మేడం చెప్పేసి మేడం అంటే ప్రతి ప్రవర్తన అనేది పిల్లల్లో మనం చూస్తున్నాము అంటే పాజిటివ్గా చూస్తున్నామంటే దానికి కారణం పేరెంట్సే. మీరు ఆల్రెడీ పేరెంట్స్ అయిపోయి ఉంటారు అనుకుంటున్నాను. అయితే మీ నెక్స్ట్ అయితే నాకు జీవీ చాలా మంచి అనుభవం ఇచ్చింది. ఎందుకంటే డిసిప్లిన్ బాగుండేది, చాలా లాంగ్ అయినా కూడా నేను ఈజీగా వచ్చేదాన్ని, అంటే హ్యాపీగా ఫీల్ అవుతూ వచ్చేదాన్ని. కమ్యూనికేషన్స్ అవన్నీ కూడా బాగా మంచి అనిపించాయి. మళ్ళీ ఆ రోజు గుర్తొచ్చాయి. ఇంకో 2003-04 బ్యాచ్ కవిత అని అమ్మాయి నా స్టూడెంట్. మేడం మీరు వచ్చారా, ఎక్కడ చేస్తున్నారు అది ఇది అంటే ఇంకొక ఆనందం అనిపించింది. ఈరోజు మన వాళ్ళని కలవడానికి వెళ్తున్నాను అది ఇది అని చెప్పేసి చాలా బాగా అనిపించింది. అట్లా అంటే ప్రతి సంతోషం అనేది మా లైఫ్లో మాకు వచ్చే సంతోషం కన్నా పిల్లల నుంచి వచ్చే రెస్పాన్స్ వల్ల ప్రతి టీచర్ మంచి హ్యాపీనెస్ పొందుతుంటాను. తెలుసు సుకన్య మేడం తెలుసు, వస్తారని తెలుసు. అలా అని చెప్పేసి నేను వచ్చేసాను. లేదు నాన్న అని చెప్పిన పర్లేదు ఎట్లయినా సరే కలవబోతున్నానా అని నాలో వచ్చా ఉండే. ఇది వచ్చారు శ్రీకాంత్, ఇద్దరు వచ్చారు. నంబర్ మేడం ఫోటో తీసుకుంటాం అన్నారు. అయ్యో పర్వాలేదు, చాలా సంతోషం ఇచ్చింది. మా బాబు అన్నాడు, అంటే నాకు 2004-05లో ఒక ఫోటో ఇచ్చారు నాకు, బాబు ఇలాంటి బాబాయ్ పుట్టాలని. కరెక్ట్గా బాబాయ్ పుట్టాడు. అది ఫోటో కూడా ఇప్పటికి నేను భద్రంగా ఉంచుకున్నాను. అయితే చాలా సంతోషం అనిపించింది. మా బాబు అన్నాడు, ఇంట్లో ఉండే పరిచయం చేయించా, మీ స్టూడెంట్ అమ్మ అన్నారు. అవును కానీ ఇంక తొందర స్టార్ట్ చేయాలి అట్లా వస్తుందిరా, వీళ్ళందరూ స్టూడెంట్స్ అని చెప్పి చాలా సంతోషంగా ఉంది, ఎక్సైట్మెంట్గా ఉంది. మామూలుగా మా చైల్డ్హుడ్లో ఎట్లయితే ఫీల్ అవుతున్నారు లాస్ట్ అనుకుంటాను. దాని తర్వాత నిజామాబాద్ నుంచి వచ్చిన HDFC బ్యాంక్ ఎగ్జామ్ సెలెక్ట్ అయినా 9 వరకే అందులో చేసిన. మళ్ళీ 10 లెవెల్కి ఇండస్ఇండ్ బ్యాంక్, మళ్ళీ HDFC పోయినా. HDFCలో ఉన్నా కమర్షియల్ వెహికల్ మేనేజర్గా. మా పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది 2020. బాబు 10th క్లాస్. వైపు హౌస్ వైఫ్. మీ పిల్లలు ఎవరైనా నాగం చేస్తే నా పేరు సుకన్య మేడం చెప్పినట్టు ఎవరికి ఏదైనా అవసరం ఉంటే ఇప్పుడు కలిసినామని కాకుండా ఎవరికి ఏదైనా అవసరం ఉందంటే కంపల్సరీ ఇప్పుడైతే కాంటాక్ట్ నెంబర్లు ఉంటాయి కదా అందరి దగ్గర. వాడు ఎంత పెద్దోడైనా సరే చిన్నోడైనా సరే అవసరం ఉంది, వాడు ఏదో నీడు అడగలేకపోతున్నాడు చేయలేకపోతున్నాడు అంటే అట్లాంటి టైప్లలో నన్ను కూడా యాడ్ చేయండి, నేను కూడా హెల్ప్ చేస్తా. నిజామాబాద్ వచ్చినప్పుడు ఏదైనా వర్క్ ఉంది అంటే నన్ను అయితే మర్చిపోతున్నా, కానీ ఏదైనా వర్క్ ఉంటే నాకు ఫోన్ చేయదు. మీకు కూడా షేర్ చేసుకోండి, అయిన కాడికి హెల్ప్ చేస్తూ ఉంటాం. రైట్. మౌనబెత్తాకైనా అడుగు తడబడుతున్నా తోడు రానా,
మాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతి లయలోన నేను లేనా ఒంటరైనా ఊటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుములలో నిలిచిన స్నేహమా అమ్మ గుడిలో లేని పాసం నేస్తమల్లి అల్లుకుంది జన్మకథ తీరిపోని మమతలెన్నో పంచుతోంది మన స్నేహం ఏరా ఏరాల్లోకి మాటాలని కళించాను ఒంటరైనా ఒంటరైనా 2005లో 10th క్లాస్ తర్వాత నేను డిప్లొమా చేశాను. బ్రదర్ హైదరాబాద్ పంపించేశాడు. డిప్లొమా ఎలక్ట్రానిక్స్ చేశాను 5 to 8 అండ్ ఆఫ్టర్ దట్ విజ్ఞాన్ కాలేజ్లో బీటెక్ చేశాను ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్. 2012 to 14లో ఎంటెక్ కంప్లీట్ చేశాను. అండ్ ఆఫ్టర్ దట్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో ఫుడ్స్ ఏదైనా దట్ వాజ్ వెరీ వాల్యుబుల్ మూమెంట్, వాల్యుబుల్ పాయింట్స్ అన్నమాట. అంటే ఇక్కడికి వచ్చినామా, మనం కలిసినామా, మాట్లాడుతున్నామా, పోయినామా అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కరి వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తూ ఉంటారు. సో దాన్ని షేర్ చేసుకోవడం వల్ల అక్కడనే కొంచెం మనం రిలాక్స్ అవుతాం. అది ఫినాన్షియల్లీ కావచ్చు, పర్సనల్లీ కావచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు. సో ఇవన్నీ మనం ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవడం వల్ల మన మనసు అనేది ఏంటంటే కొంచెం కంఫర్టబుల్గా స్మూత్గా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మార్కెట్లో కొందరికి ఈ బాధలు చెప్పుకోవడానికి కూడా మనుషులు లేదు. మార్కెట్లో ఎంత డబ్బు ఉన్నా. నా పేరు అలేఖ్య, అందరికీ గుర్తుండొచ్చు. నేను డిగ్రీ కంప్లీట్ చేసిన ఇక్కడే నిజామాబాద్లోనే సెట్ అయినా. నాకు ఒక పాప ఒక బాబు. స్కూల్లో ఉన్నప్పుడు టీచర్స్ వాళ్ళందరూ చెప్పేవాళ్ళు, అప్పుడు కష్టపడండి, చదవండి 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 అనేసి. అప్పుడు మనం వినేవాళ్ళం కాదు. ఇప్పుడు అవన్నీ గుర్తొస్తున్నాయి పిల్లలకి చెప్తుంటే. ఏ టైంలో ఏమేమి చేసేవాళ్ళము, అప్పుడు అన్ని టైం అంతా ఎప్పుడు టైం వాల్యుబుల్ అని చెప్తూనే ఉండేవాళ్ళు టీచర్స్. అప్పుడు మనం ఎప్పుడు కూడా మనం క్యాచ్ చేసేవాళ్ళం కాదు. ఎప్పుడు ఆడుకుందాం, ఎప్పుడు టైం స్పెండ్ చేద్దాం, ఫ్రెండ్స్తో ఎప్పుడు చిట్ చాట్ చేద్దాం అనేవాళ్ళం. కానీ ఇప్పుడు అవన్నీ గుర్తొస్తున్నాయి లైఫ్లో ఫేస్ చేస్తుంటే. అంటే కళ్యాణి మేడం మనకి తను క్యారింగ్ ఉంటూ కూడా మనకి హిందీ సిలబస్ కంప్లీట్ చేస్తూ మనకి చాలా 10th క్లాస్లో మన టైంని వేస్ట్ చేయకుండా తొందరగా సిలబస్ కంప్లీట్ చేసుకొని నాకు చాలా కేర్ తీసుకుంది. నేను హిందీ సబ్జెక్ట్లో డల్ ఉండేదాన్ని. స్పెషల్ కేర్ తీసుకొని మరీ చదివించేది. కొందరు స్టూడెంట్స్ని పక్క కూర్చోబెట్టి మరి అవన్నీ చేసి ఇప్పుడు గుర్తుగా వస్తున్నాయి మేడమ్స్ చేస్తుంటే. ఓకే, నాకు ఒక పాప ఒక బాబు. బాబు 9th క్లాస్, పాప 4th క్లాస్. హస్బెండ్ ఏమో కలెక్టరేట్లో జాబ్ చేస్తారు డిఆర్డీఏలో. శ్రీ హిందూ కాంతి కాలేజీలో ఫ్యాకల్టీగా చేశాను. 2 ఇయర్స్ ఫ్యాకల్టీగా చేశాను, మ్యాథ్స్ ఫ్యాకల్టీ. తర్వాత ఇక్కడ ఏఐసీలో కూడా వేసాను లాస్ట్ ఇయర్లో. నేను అక్టోబర్ నుంచి చేయట్లేదు. వ్యవసాయం చూసుకుంటున్నాను. మా పిల్లలు 2 పిల్లలు, 2 అబ్బాయిలే. ఒకటి శ్రీధర్, ఇంకోటి ఆలయం. వాళ్ళు 2nd క్లాస్, ఇంకోటి నర్సరీ. ఇక్కడ ప్రెసిడెన్సీలో చదువుతున్నారు. మా వైఫ్ ఏమో హౌస్ వైఫ్.
ఓకే థ్యాంక్ యూ. అయింది 2007లో మ్యారేజ్ అయింది. నాకు 2 పాపలు. పెద్ద పాప 10th అయిపోయింది, చిన్న పాప 8th. మా ఆయన వ్యవసాయం చేస్తే నేను కూడా వ్యవసాయం. అవునా కదా, ఓపెన్గా మీరు ఒప్పుకోవాల్సిందే. చెప్పారు, ఎందుకంటే అంత టైం తీసుకొని నాకైతే టైం లేదు. నేను యాక్చువల్లీ నేనే స్టార్ట్ చేసిన చేద్దామని చెప్పి నేనే పక్కకి వెళ్ళిపోయినా. ఓపెన్గా ఒప్పుకుంటున్నా, నేనే స్టార్ట్ చేసినా. మనం అందరం కలవాలి, గ్రాండ్గా చేద్దాం అది దాన్ని నేనే అన్నా. తర్వాత మెల్ల సైడ్ అయినా. సో దాన్ని టేకప్ చేసింది అన్నట్టు. తను అక్కడ దాకా తీసుకెళ్ళి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. సో దట్ వాజ్ అ వెరీ నైస్ థింగ్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్స్ టు జ్యోతి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఒకసారి అందరి క్లాస్ బట్టి సో మీ ఇన్పుట్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అవర్ ఎస్ఎస్సి హౌ వీ స్టార్టెడ్ అవర్ కెరియర్, ఎలా వెళ్ళింది, ఎక్కడ దాకా వచ్చినాయని ఒకసారి మీ కెరియర్ని ఒకసారి మన వాళ్ళందరికీ ఎక్స్ప్లోర్ చేస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుకన్య మేడం అండ్ కళ్యాణి మేడం, అనిల్ సార్, నా కోరికను మన్నించి మీరు అందరు ఇక్కడికి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మేడం. అండ్ మీ అందరికీ నా పాదాభివందనాలు. అండ్ మీరు కూడా నా కోరికను అందరూ మన్నించి వచ్చినందుకు, గ్రూప్లో అందరూ రియాక్ట్ అయినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను భరించినందుకు. కోపం ఆవేశం ఎక్కువ, ఏదైనా కొద్దిగా తొందరగా రియాక్ట్ అవుతా, వెంటనే కూల్ అవుతా, అది మాత్రం ఫస్ట్. అండ్ నా పేరు జ్యోతి రమేష్, నాకు 3 పిల్లలు. పాప 10th క్లాస్ చైతన్య వర్మ, 2 బాబులు ట్విన్స్, వాళ్ళిద్దరు నాగా హర్షిత్ వర్మ అండ్ సాయి మన్విత్ వర్మ. ప్రెసెంట్ వాళ్ళు 7th క్లాస్. అండ్ నేను పీఈడీ కంప్లీట్ చేశాను, పీజీ కంప్లీట్ చేశాను, టీచింగ్ చేశాను. కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల, బ్యాక్ పెయిన్ సైడ్గా రావడం వల్ల మానేశాను. మళ్ళీ స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాను. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఇంకా జాబ్ అయితే కాలేదు, ప్రాక్టీస్ చేస్తున్నాను. అండ్ నాకు మేడమ్స్ మీ డిసిప్లిన్ కానీ అండ్ డిగ్నిటీ కానీ అంటే చాలా ఇష్టం. డ్రెస్సింగ్ సెన్స్ మెయిన్ ఫస్ట్ టీచర్స్ నుంచే నేను నేర్చుకున్నాను. సోషల్ ఏంటంటే మేడమే గుర్తుకొస్తారు నాకు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఆ టైంలో నేను బాగా చదువుంటే సింధు నగర్ కథ మేడంతో కొన్ని షేర్ చేసుకున్నాను విషయాలన్నీ. సింధు నగర్ కథ, ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ సామ్రాజ్యం, ఇవన్నీ నాకు ఏంటంటే అప్పుడు క్లాసెస్ కరెక్ట్ వింటుంటే నేను ఎప్పుడో గెటప్ అయ్యేదని ఎదిగా వచ్చేది అనిపించేది. అండ్ మేడం కళ్యాణి మేడం ఒకసారి ఇట్లా వస్తాను ఎందుకు గోడ మీద బలిలా ఉంటామని అన్నారు. దానికి మీనింగ్ ఎత్తి కూడా తెలియదు, అది ఏంటో మేడం చెప్తారా మీరు? బలి అంటే అర్థం ఏంటి? మనసులో ఉండిపోయింది, నేను అడగాలనుకున్నాను. అంటే అప్పుడు మేము చిన్న పిల్లలు కాబట్టి ఏదో క్యాన్సర్గా అన్నట్టు కాకపోతే అది ఏం చేస్తుంది మేడం అన్నారు. ఏంటంటే నేను క్లాస్కి రాలేను ఆ రోజు. లేకపోతే ఏం జరిగిందంటే ఫ్రెండ్స్ని ఇంటికి పంపించారు. ఎందుకు రాలేమని అడిగారు. నేను ఎందుకు రాలేదంటే అది మూవీ చూసుకుంటున్నాను. ఇంకో మూవీ చూస్తాను, అది నాకు కొద్దిగా క్యూరియాసిటీ ఎక్కువ. మూవీ చూసుకుంటుంటే ఏ మూవీ చూస్తామని అడిగారు. అప్పుడు నేను చెప్పలేను సార్, ఆ మూవీ పేరు 143 మూవీ సార్. అది మీరు కనిపించినప్పుడు చెప్పాలనుకున్నా. అయిపోయింది కాదు. మేడం థ్యాంక్స్ అలా. ఇంకా నాకు అసలు మాటలు అయితే రావట్లేదు మీరు వచ్చినందుకు. అసలు చాలా చాలా హ్యాపీ ఉంది. 20 years తర్వాత 20 years నుంచి ఇప్పటి నుంచి నేను 2005 బ్యాచ్ అయిన తర్వాత నేను ఎవరికి 2007లో మ్యారేజ్ అయిపోయింది. ఆ తర్వాత నుంచి నేను మంచిగా అప్లోడ్ చేసుకున్నాను. మంచిగా సార్ మరి అప్పటి నుంచి నేను అప్లోడ్ చేస్తుంటే ఫస్ట్లో ఎవరైనా మీట్ అవుతారేమో, ఎవరైనా గర్ల్స్ కానీ బాయ్స్ కానీ కలుస్తారేమో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. ఎవరు మీట్ అవ్వలేదు. అసలు చాలా సంవత్సరాలు పట్టింది కలవడానికి. ఒకసారి మమతా కాల్ చేస్తా, మమతా నంబర్ వెంట నడిచాను నీడ నీవే
వానవస్తే కాగితాలు అడవలై జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాడు చేతనని చెప్పవాలే గిల్లి కట్టాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో స్నేహం మొదలు పుదలుతే ఉడి తీడకుంటే ఒంటరైనా వెంట నడిచే నీడ మీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి తుడుకులలో నిలిచిన స్నేహమా ఎక్కడెక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లోన నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు గుర్రమ
మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడైకానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్రయలలో కన్నీరే ఉండేదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన సైకిల్ నుండి బైక్ లోకి మారిన కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా ఫీలింగ్ మారునా ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ పుల్లైసు నుండి గ్రీన్ స్టోన్ కి మారిన రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్ ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్ డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్ పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్ ఫ్రూటీల నుండి బీరులోకి మారిన పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్ మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్ అన్ని పూడ్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ ये दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे ये दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे अरे मेरी जीत तेरी हार मेरी हार सुन ऐ मेरे यार तेरा गम मेरी जान तेरी जान ऐसा अपना प्यार जान पे भी खेलेंगे तेरे लिए ले लेंगे जान पे भी खेलेंगे तेरे लिए ले लेंगे सबसे दुश्मनी ये दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे हम मगर तेरा साथ ना छोड़ेंगे కానలేదురా స్నేహాని కన్న మీనా కానలేదురా కడదాక నీరనారా నీరిపోదురా నీ గుండెలో పూచేటి
శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహముకటేనురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న మాయా మరుణం తెలియని తెలినే ఎన్నడు తరగని పెన్నిదిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం నిలిపేనురా సందేహమే లేదురా స్నేహాని కన్న నిన్న లోకాన లేదురా కొడదాక నీడలాగా వీడిపోదురా త్యాగానికి అర్థం స్నేహం లోభానికి లొంగదు నేస్తం ప్రాణానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తం నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాన్ని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా పిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయస్సే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబట్టలే ఆ రోజులు మళ్ళీ రావు Yeah.
Jio.com. Enjoy lowest processing fees, instant transactions. Continue. Hey, అందరూ రండి. దొంగండి. అందరు కోసం ఇది ఒక పాట మీద డ్యాన్స్ చేసిన వెళ్ళిపోతే ఇంటికి నాకు ఫోన్ వచ్చింది సరేనా సోలో డ్యాన్స్ చేసి వెళ్ళిపోతా రాకేష్ సన్మానం చేస్తావా? రాకేష్ సన్మానం చేస్తావా? Yes, you can. With no